హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం వితౌట్ గార్లిక్ అండ్ వితౌట్ ఆనియన్తో దేవుడికి ప్రసాదం చేసుకుందాం. పూరి చోలే కర్రీ. ఫస్ట్ చోలేని నానబెట్టుకొని నైట్ అంతా కుక్కర్లో వేసుకొని అందులోనే హోల్ గరం మసాలాలు కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అందులోనే మన వేరే కర్రీ కోసం నేను ఆలుగడ్డలు కూడా వేసాను. అన్నీ వేసుకొని మంచి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం గ్రేవీ తయారు చేసుకుందాం. గ్రేవీ ఏమి లేదు, ఓన్లీ టమాటాలను అల్లం పచ్చిమిర్చి ఈ 3 కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. అంతలోపు మనకు ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. శనగలు కూడా ఉడికిపోయినాయి, విజిల్స్ వచ్చేసి. ఇప్పుడు అందులో నుంచి ఆలుగడ్డలు తీసి పక్కన పెట్టుకొని మనం ఇందాక మసాలాలు కూడా దాంట్లో స్ట్రైనర్లు వేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మసాలాలు మళ్ళీ అంటే బిర్యానీ ఆకు అవి ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకుందాము. చూడండి, శనగలు ఉడికిపోయినాయి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఆ పేస్టును కొంచెం మొత్తం పచ్చివాసన అంతా, టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది, అది ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం మసాలాలు వేసుకుందాం. మసాలాలు అంటే పెద్దగా ఏమీ లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఇంతే. ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఆ మసాలాలంతా అందులో ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, మసాలాలు అంతా కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, వాటిని వాటర్తో సహా అందులో వేసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి. వాటర్ పాడేసి వద్దు, వాటర్తో సహా అందులోనే వేసుకుందాం. మనం గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే మనం మ్యాషర్ తీసుకొని కొంచెం వాటిని శనగల్ని కొంచెం మెతికేసుకుంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది. ఎందుకంటే మనం అందులో ఆనియన్స్ మిగతా ఇంకా ఏమీ వేయలేదు కదా, ఓన్లీ ఒక టమాటా వేసినాం కాబట్టి అట్లా చేసుకొని ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు అందులో దించే ముందు కొంచెం ఆమ్చూర్ పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన శనగల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దానికి పక్కన అచారి ఆలు చేసుకుందాం. దానికి కూడా మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఆలుగడ్డలు ఉంటాయి, సరిపోతుంది. ఆ అచారి మసాలాకి మనం అందులో అచారి మసాలా అంటే దొరుకుతుంది. ధనియాలు, జీలకర్ర, సోంపు, కలోంజి, వాము, మెంతులు అవన్నీ కలిపేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని రోట్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకుందాం. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం కోర్సులాగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. మనం ఇందాక ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా పైన తొక్క తీసుకొని మంచిగా క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక ఈ ఆలుగడ్డ ముక్కలు
మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ పైన క్రిస్పీ కోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. మంచిగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మెల్లగా కలపాలి. ఎక్కువ గట్టిగా కలపొద్దు. గట్టిగా కలిపితే ఏంటంటే ముక్కలు చితికిపోతాయి. కాబట్టి మెల్లగా కలుపుకుంటూ సిమ్లో మంట పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి ఇప్పుడు ఇట్లా కోట్ అయినాయి కదా. ఇప్పుడు అందులో మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం. ఉప్పు కారం ధనియాల పొడి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అచారీ మసాలా పౌడర్, అది కూడా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకుందాం. ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది. వీటిని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మించేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మన అచారీ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చోలేకి పూరీకి కాంబినేషన్కు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సిరా చేసుకుందాం. సిరా అంటారు దీన్ని, రవ్వ కేసరి అంటారు. ఇప్పుడు దానికోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైనాక మనం డ్రై నట్స్ వేసుకుందాం. బాదాము, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకుందాము. వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయినాక అందులో బొంబాయి రవ్వ కూడా వేసుకొని 1 కప్పు, ఇటు కొలతలతో చేసుకుంటేనే బాగుంటుంది. 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం రవ్వని. రవ్వ మనం ఎంత మంచిగా వేయించుకుంటే మన కేసరి అంత బాగుంటుంది. చూడండి ఇట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము షుగరు వాటర్ వేసుకొని కరగబెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 1 కప్పు షుగర్. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్ వేసుకోవచ్చు. నేను 1 కప్ వేస్తున్నాను. దాంట్లో 3 కప్పుల వాటర్ వేసుకొని మంచిగా మరగనిద్దాం. పాకం అవసరం లేదు, జస్ట్ మరిగితే చాలు. ఇప్పుడు అందులోనే 1 ఇలాచీ కూడా దంచుకొని వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు మరిగిపోయినాయి కదా మంచిగా. ఇప్పుడు మనం ఈ మరిగిపోయిన నీళ్ళని ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అందులో వేసుకొని సిమ్లో మంట పెట్టేసుకొని ఉడికించుకుందాం. నీళ్ళు పోసేటప్పుడు కలపాలి, లేకపోతే మధ్య ఉండలు గట్టిపోతుంది. చూడండి మన సీరా కూడా రెడీ అయిపోయింది. కరెక్ట్ ఈ కొలతలతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం మల్టీగ్రెయిన్ ఆటోతో పూరీ చేసుకుందాం. ఏముంది మామూలు పూరీ లాగానే వాటర్ పోసుకొని మంచిగా గట్టిగా తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలి. మెత్తగా తడిపితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. తడుపుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం మూత పెట్టి.
ఒక 5 నిమిషాలు నానింది. ఇప్పుడు పిండిని బాగా పిసుక్కుని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పూరీలు చేసుకుందాం. ఇప్పుడు అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైనాక మనం పూరీలను ఫ్రై చేసుకుందాం. చూడండి, మల్టీగ్రెయిన్ ఆటోతో కూడా పూరీలు ఎంత బాగా పొంగినాయో. ఇట్లా పూరీని మంచిగా 2 పక్కల కాల్చుకొని తీసుకుందాం. చూడండి, మన మల్టీగ్రెయిన్ ఆటోతో పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. అంతే, మన టేస్టీ నో ఆనియన్ నో గార్లిక్ అచారీ మసాలాతోని బంగాళదుంప కర్రీ అండ్ చోలో కర్రీ సీరాతోని మన స్పెషల్ ప్రసాదం ప్లేట్ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్